గుడుంగంతా అట్లే ఉండాలి. గుడుంగు ఇట్లా పోయి బాగా టేస్ట్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్. ఈరోజు అయితే మేము నాటి పుట్టగొడుగులు అయితే తీసుకొచ్చాము ఊరు నుంచి. ఇంకా వాటిని అయితే ఈరోజు కూర చేసి చూపిస్తాము. నాతో పాటు మా చిన్నత్త గారు ఉన్నారు. హాయ్ చెప్పండి. ఈరోజు మా అత్త అనమాట, మా అత్త స్టైల్లో ఈరోజు అయితే కూర చేసి చూపిస్తుంది. తనైతే చాలా బాగా చేస్తుంది అనమాట కూరలు. అందుకనేసి మీకోసం అనేసి నేను పర్టికులర్గా ఊరు నుంచి తెప్పించి మరీ చేసి చూపిస్తున్నాము. సో ఈరోజు ఎలా చేస్తామన్నది పుట్టగొడుగుల కూర చూసేద్దాం రండి. ఇట్లా తినేకి సూపర్గా ఉంటాయి, భలే ఉంటాయి కదా. నాకు కూడా చిన్నగా పెట్టుకుంటే బాగుంటాయి. దండిగా తింటారు కదా మీరు. చిన్నగా ఉన్నాడు, బాగా చిక్తా ఉండే. మెయిన్ మా అప్పకి చాలా దొరుకుతాయి ఇట్లా పుట్టగొడుగులు. ఊర్లో బిల్లాండ్ల వల్ల మా మామకి చెప్తా ఉండే. అదే అప్ప మామ ఉన్నాడు కదా పక్కింట్లో, చాలా మంది ఉంటా ఉంటారు కదా ఇంట్లో. అప్పుడు ఎట్లా పుట్టగొడుగులు కొనవి చాలా చిక్తా ఉంది. చాలా ఈడ మా చాలా చిక్తా ఉండే ఇంట్లో. అవ్వాళ్ళ ఇంట్లో బాగా చిక్తా ఉండి చాలా. వాళ్ళ ఇంట్లో చేతులు ఆడ తింటూ ఉంటుంది బాగా. ఈడ మన ఇంట్లో ఊరికి చిక్తా ఉండదు. మా అప్పకి చిక్తాయి. అప్పుడు పోయినా నేను మొన్న ఊరికి పోయింటి కదా దీపావళికి. ఆ రోజు కూడా చిక్కిండే. ఆ రోజు కూడా కొంచెం చిక్తే అప్పుడుకప్పుడు చారు చేసి అది ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు పెరుక్కొని వచ్చి అట్లా చారు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, ఎంత టేస్ట్ ఉంటాయి. మేము మాకెప్పుడన్నా చిత్తూరు నీకు పంపిస్తూ ఉండి ఆడ తీసుకుందరు వాళ్ళు చిక్తా ఉన్నట్ట తీసుకొని దండిగా పంపిస్తూ ఉంటారు. బస్సులో పెట్టి పంపించు పాపం. అప్పుడు అట్లుండే. అది ఏమో అంతా ఇప్పుడు దొరకవులే. మెయిన్ ఎక్కువగా చిక్కకుండా అయిపోయినాయి. చిక్కకుండా అయిపోయినాయి, వానలు తగ్గిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు చిక్కకుండా అయిపోయినాయి. ఫంగస్ ఇంకా ఉంటాయి కదా ఇవి. హెల్త్కి చాలా మంచిది. మంచి ప్రోటీన్స్ అంతా జాస్తి ఉంటాయి దీంట్లో. ఇవి న్యాచురల్గా వచ్చిండేవి కాబట్టి అట్లా ఉంటాయి. ఇక్కడ కొనేటివంతా టేస్టే ఉండవు కదా అసలు. నేను ఎప్పుడు తెచ్చినా కూడా అవి ఏం చేసినా టేస్ట్ ఉండవు. ఇంత హెల్తీ కూడా ఏమిటుకుంటాయి అవి. ఇవి న్యాచురల్గా పెరిగేవి కదా, ఫంగస్ ఇంకా అయ్యేవి అట్లా అవుతాయి కదండి. బాగుంటాయి. అది వానలు వచ్చినప్పుడు మాత్రమే లేస్తాయి చూడి. మాడాలు పట్టుకున్నాడు పైకి లేసేది. అవును, సరక్కని జారిపోయేది. బాగుంటాయి, మంచి హెల్తీగా లేచింటాయి ఇవి. స్ట్రాంగ్ గా ఉంటాయి చూసే. మామూలు కొన్ని అయితే సన్నగా ఉంటాయి. పెద్ద మాత్రము లావుగా ఉంటాయి చూడు. ఎంత లావు, కాడలు ఎంత లావు ఉంటాయి చూడు. కాడలు చాలా లావు ఉంటాయి కాడ. దీనికి నీళ్ళంతా చాలా వేయకూడదు. ఇంకా ఇక్కడ ఒక బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కొద్దిగా దోరగా అయితే వేయించుకొని వేసుకుంటే కనుక మనకి మసాలా టేస్ట్ బాగొస్తుంది. ఇంకా నేను ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎక్కువగా ఉంది, అందుకనేసి మ్యూట్ చేసి ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నక్షత్ర దిశాలి కొద్దిగా అరుస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. మీకు ఎక్కడైనా కొద్దిగా మాటలు వినిపించినా కొద్దిగా ఇగ్నోర్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. మిరియాలు, చెక్క, లవంగాలు. చెక్క లవంగాలు అవి కూడా వేసేస్తావా? మిరియాలు మాత్రం. ఇంకా ఇవి దోరగా వేయించేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడైతే మసాలా పేస్ట్కి అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడైతే ఒక 2 పిడికలంతా కొబ్బరి అయితే వేసుకుంటున్నాము. ఒక హాఫ్ చిప్ప ఉంటుంది. మనం మష్రూమ్ క్వాంటిటీని బట్టి ఇవైతే చేంజెస్ అనేది చేసుకోవాలి. ఇంకా మేము ఆల్రెడీ మిరియాలు వేయించేటప్పుడు వేసాం కదా. ఇప్పుడైతే చెక్క, లవంగాలు అలాగే కొద్దిగా క్యాషియోస్ కూడా వేసుకుంటున్నాము టేస్ట్ కోసము. ఇంకా తర్వాత గసగసాలు కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మెజరింగ్ స్పూన్తో అయితే కన్నా. ఇక్కడ మామూలు స్పూన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. ఇంకా ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసేసుకునేసి బాగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇవంతా కూడా కొద్దిగా ఫస్ట్లో బాగా నలగాలి కాబట్టి కొంచెము లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే బాగా మెదుగుతాయి. ఇంకా తర్వాత కావాలంటే మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా పొడులు అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే 6 స్పూన్ల ధనియాల పొడి అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీరు కారం పొడి కావాలంటే మీకు కారానికి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం.
నల్లగా అనేసి సపరేట్ చేస్తాను. సెపరేట్గా చేసి కొత్తిమీర నున్నగా అయిపోతుంది మళ్ళీ, అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే. కొత్తిమీర తరిగా అట్లా వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది మసాలా. చూడు బాగుంది. లాస్ట్కి వేసుకున్నాం, చూరు వేసుకున్నాం, మళ్ళీ లాస్ట్కి వేరే మసాలా కొంచెంసేపట్లో డ్రై చేద్దామా, దానికోసం చూరు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా వేసుకుంటే చాలు. మసాలా స్మెల్ గమ్మంటాము. జార కడిగి పోసుకుంటే చాలు. మష్రూమ్లో నీళ్ళు ఇడుచుకునేసి ఉంటుంది మనం కడిగినప్పుడు, ఆ నీళ్ళు సరిపోతాయి కదా, ఆ నీళ్ళే సరిపోతాయి. 1/4 టీ స్పూన్ పసుపు, వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికేస్తే వస్తూ ఉంటాయి నీళ్ళు. బాగుంటుంది ఉడికొచ్చేస్తుంది. ఇప్పుడే నీళ్ళు ఊరేది ఎట్లా అవుతుందో బాగా ఉడుతుంది నీళ్ళు. అంటే మనం కడిగిండాం కదా వాటర్లో వేసి, అందుకే వాటర్ అంతా పోయి ఇప్పుడు ఉడుకుతా అవతలకి వచ్చేసి చాలా తెచ్చేస్తాం. చాలా అంత ఫాస్ట్గా అయిపోయిందా? అంతే, మష్రూమ్ చెప్పి గుడుంగంతా అట్లా ఉండాలి. గుడుంగు ఇట్లా పోయి బాగా టేస్ట్గా ఉంటుంది. సిమ్లో పెట్టేసినావా? ఉడుకున్నప్పుడు వేస్తే సొర్ర అని సౌండ్ వచ్చేది. అయ్యప్ప, మష్రూమ్ కర్రీ రెడీ. మష్రూమ్ చారు. అబ్బా చూడండి, ఆ బుడుములంతా కనిపిస్తున్నాయి కదా. చూడే ఈ బుడుములన్నీ కనపడుస్తాయి. చూడు ఈ బుడుములంతా బాగుంటాయి, ఇట్లా తింటే బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఉడుకుంటుంది, కొంచెం ఆపుకొని వచ్చింది. సూపర్గా వచ్చింది. చాలా రోజులైంది ఇలాంటి సాంబార్ తిని. మళ్ళీ ఇలాంటి సాంబార్ పుట్టుగొడుగులు తెచ్చి బాగుంది సాంబార్. బుడుములంతా బొల్లే ఉండే, సూపర్గా ఉండేది. నాకైతే చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. నోట్లో నీళ్ళు ఊరుతా ఉంది చాలా సాంబార్ చూస్తాడు. చాలా బాగా వచ్చింది సాంబార్. అంతే కొద్ది చాలా రోజుల తర్వాత. నువ్వు ఏమైనా బాగా చేస్తావు నాకు ఒక తెలుసు. 4-5 ఇయర్స్ అయిందేమో ఇంత మాత్రం సాంబార్. ఇవి చిక్కి మష్రూమ్స్ బాగుంది కదా. కొరం అంటాను అప్పుడంలో అయితే. చూడు చాలా ఉడికించకూడదు. చాలా బాగా వచ్చింది నిజంగానే, చాలా బాగుంది చారు అయితే. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా దీంట్లో కొంచెము
సగటు ముద్ద చేసుకొని తింటే సూపర్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాగుంది. చాలా రోజులైంది తిని. ఇట్లా చూడు, ఇట్లా బుడుములో ఇట్లా ఎత్తుకొని అట్లా తినేసి అట్లే తినేసి వస్తుంది. మనము అన్నం అయ్యేంతవరకు కూడా ఉండవసరం లేదు. సూపర్గా వచ్చింది. మీరు కూడా ఈ మష్రూమ్స్ దొరికినప్పుడు ఇలాంటివి మామూలుగా నాటివి దొరుకుతూ ఉంటాయి కదా ఊర్లలో, అట్లాంటివి తెచ్చుకొని చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఈ ఫారం మష్రూమ్స్ అంత బాగుండవు అనమాట, చేసినా కూడా టేస్టే ఉండవు. దానికన్నా ఇట్లాంటివి చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. మన అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే మష్రూమ్ కాబట్టి ఖచ్చితంగా చేసుకొని తినండి ఒకసారి మీరు కూడా దొరికినప్పుడు. ఈ సీజన్ అయిపోతే మళ్ళీ దొరకవు కాబట్టి సీజన్లో వచ్చినప్పుడు ఈ టైప్ చేసుకొని తినండి. మా రెసిపీ చూడండి, ఈ టైప్ చేసుకొని చూడండి, తినండి. చాలా బాగా వచ్చింది, నీకు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఏ చిన్ని బంగారికి మష్రూమ్ దీంట్లో బుడం ఉండేది పెడతాను. పెట్టుకో, చాలా బాగుంది. పెట్టుకోనన్నా అది ఆడుతుందా? పెట్టుకునే జారిపోతుంది. మళ్ళీ ఎత్తుకో స్పూన్ లోకి ఇప్పుడు నేను ఎత్తిస్తున్నా అట్లా. వావ్ సూపర్. సూపర్. సరే చూడు, నక్షత్రం చక్ర చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఎట్లుంది చిన్ను? బాగుందమ్మా. బాగా చేసిందా నానమ్మ? టేస్టీగా చేసిందా? నానమ్మ థ్యాంక్స్ చెప్పు. థ్యాంಕ್ಸ್ ಬಾತಮ್ಮ. ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾತಿ. ಚೆನ್ನಾಗಿದೆ. ಓಕೆ ಯಮ್ಮಿ ಚಿನ್ನು ಥ್ಯಾಂಕ್ ಯು. యమ్మీగా ఉంది కదా. కలర్ఫుల్ గా బలి వచ్చింది మాత్రం చారు. ఇదడు వల్ల కారం ఏం తెలియకుండా తినేస్తాం, కారం తక్కువ వేసినాం కదా అందుకే. ఇలాంటి సంగటి పెట్టుకొని ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా అత్త సంగటి చేసింది, ఆంధ్ర స్టైల్ సంగటి అనమాట ఈరోజు. బిమేసి కొద్దిగా పిండేసి సంగటి. ఎన్ని రోజులైంది ఇట్లా టౌన్లో ఉండి నిజంగా పళ్ళులే ఎప్పుడు. ఇంకేమే పళ్ళుల్లో చిక్కే ఫుడ్ కానీ సిటీలో ఎట్లా చెప్తుంది మనకి. చూడు, మీ అప్పకి థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళు పాపం ఎంత కష్టపడి పంపించినారు కదా, మీ అప్పకి థ్యాంక్స్ చెప్పాలి. పేరెంట్స్ అంతా అట్లే ఉంటారు. అయినా మనకి పొద్దు చిక్కాలంటే ఇది అదృష్టం. బాయ్ చెప్పేస్తా. బాయ్ బాయ్.